ఇక్కడ మీకు ఒకటి నేను సాదృశ్య రూపకంగా ఒకటి చూపించాలనుకుంటున్నాను. మనం గొప్పలు చెప్పుకునే కొన్ని విషయాలేంటి? నువ్వు ఇక్కడికి వచ్చి నుంచోగలవా వాళ్ళ వైపు తిరిగి? మనలో అనేక మంది గొప్పలు పోయేది ఏంటంటే పైకి పైకి. ధనం. ఆ మైక్ ఏది? ఓకే. ధనం. ఈ యొక్క ప్రపంచం మొత్తంలోకెల్లా ధనవంతుడైన వాడు. చూసారా? ఫోర్బ్స్ లిస్ట్‌లో ఈ భూమి మీద అత్యంత ధనవంతులైన వాళ్ళలోకెల్లా మొదటివాడు. దేవుని దృష్టిలో సున్నా. ఓకే. ఇంకా మనం గొప్పలు చెప్పుకునే ఇంకా కొన్ని విషయాలేంటి? మనం ఇంకొక సహోదరుని పిలుద్దాం. ఇక్కడ అందంగా కనబడుతున్న ఒక సహోదరుడు. మీరు చూడండి ఎంత అందంగా ఉన్నాడో. నేను ఆ మాట నిజంగానే చెప్తున్నాను. అయితే సున్నా. ఓకే. మనుషులు గొప్పలు పోయే ఇంకొక విషయం ఏంటి? హోదా. ఓకే. రండి బ్రదర్. ఈయనకు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన హోదా ఉంది. మీరది గుర్తించలేకపోవచ్చు. కానీ అతడు ఒక ఉన్నతమైన హోదా కలిగి ఉన్నాడు. దేవుని దృష్టిలో ఒక సున్నా. సరే తర్వాత వ్యక్తి. ఇతను చాలా తెలివి కలిగిన వానిగా కనబడుచున్నాడు. పీహెచ్‌డీ చేసిన వ్యక్తి. చదువుంది. కానీ సున్నా. ఇంకొకళ్ళు ఇతను ఒక క్రీడాకారుడు. ఒలింపిక్స్‌లో ప్రతి పతకం గెలిచే వ్యక్తి. క్రీడలు సున్నా. ఈ మనిషి చాలా ప్రసిద్ధమైన వ్యక్తి. యవనస్తుల్లో, పెద్దవాళ్ళలో, ఆడపిల్లల్లో అందరిలోకెల్లా ప్రసిద్ధమైన వ్యక్తి. ప్రసిద్ధి సున్నా. సరే ఇది నేను. సున్నా. ఇతను నన్ను సూచిస్తాడు. ప్రసంగికులు. మీకు తెలుసా వాళ్ళ గురించి? వాళ్ళు ప్రసంగాన్ని బట్టి గర్వించవచ్చు. సున్నా. తర్వాత ఇంకా అలాంటివి 101 సంగతులు ఇంకా 10,00,000 ఉంటాయి. మీరు గొప్పలు పోయేవి. అవన్నీ కూడా సున్నా. అయితే వీటన్నిటికి మూల కారణం ఒకటుంది. అది స్వయం. మీరు ఇక్కడ ఉన్న వాటినన్నిటిని జాగ్రత్తగా చదవండి. అవేంటో చూడండి. అయితే నెబుకద్నెజరు ఏమి అర్థం చేసుకున్నాడనేది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నెక్కకు రానివారు అని. అయితే వాటన్నిటికి విలువనిచ్చేది ఏందో తెలుసా మీకు? యేసు ప్రభు. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్న అందరి విలువ ఎంతో. మీరు ఆ ఒకటిని తీసివేయండి. అప్పుడు మీకు ఇక్కడ ఉన్న అన్ని విషయాలు మీకు ఉండవచ్చు. అయినప్పటికీ మీరు సున్నాగానే ఉంటారు. యేసు ప్రభు గనక ఉంటే అక్కడ కేవలం ఒక్క మనిషి మాత్రమే ఉన్నా కానీ ఆ విలువ మిగతా అందరి విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అతనితో యేసు ప్రభు ఉన్నారు కాబట్టి. చిన్నపిల్లలు మీరు ముఖ్యంగా ఇది గుర్తుంచుకోండి. ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరు ఇంకొకళ్ళతో సహవాసంలోకి వస్తే అప్పుడు 10 కాస్త 100 అవుతుంది. అది సహవాసంలో ఉన్న అద్భుతం. మీరు సహవాసంలోకి ఇంకొక సహోదరునితో సహవాసం కలిగి ఉంటే చూడండి ఏమవుతుందో. ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు సహవాసం, సహవాసం, సహవాసం. వారంతా సున్నాలు అని గుర్తించేవాళ్ళు. సహవాసం చేయడం. సంఘం అంటే అది. క్రీస్తు శరీరం అంటే అది. మీరు కూడా క్రీస్తు సంఘంలో ఒక సభ్యునిగా ఉండవచ్చు. ఒక ప్రత్యేకమైన పని కలిగిన సభ్యునిగా ఉండవచ్చు. మీరు కూడా నెబుకద్నెజరులాగా, పౌలులాగా మీరు కూడా ఒక సున్నాని గుర్తిస్తే మీ మనసుల్లో ఎప్పటికీ ఇది నాటుకొని పోవాలి అని నేను ఆశిస్తున్నాను. మీరు ఒక క్షణం మిమ్మల్ని మీరు హెచ్చించుకునే ఆలోచనలో పడిపోతే మీకు తెలుసు ఏం జరుగుతుందో. మళ్ళీ మొదటికి వచ్చి మీరు సున్నా అయిపోతారు. అందుకే మీరెప్పుడు యేసు ప్రభువుని మీ జీవితాలలో అన్ని విషయాల్లో మొదటి స్థానంగా ఉంచుకోవాలి. మీ అందరికీ ధన్యవాదాలు.
సహోదరులారా, సున్నాలైన మీ అందరికీ ధన్యవాదాలు. అయితే దాంతో పాటు ప్రసంగాలు చెప్పే వ్యక్తి కూడా అందరితో పాటు సమానంగా ఒక సున్నానే. ఇది ఒక రహస్యం. సహోదరి సహోదరులారా, అందుకే యేసు ప్రభు తన తండ్రిని సంతోషపెట్టగలిగారు. ఆయన తన తండ్రి ముందు తనకు నియమింపబడిన స్థానం తీసుకున్నారు. దీనత్వం అంటే నేను ఏ విలువ లేనివాడని అని మనం తలదించుకొని చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉండటం అదంతా కాదు. దీనత్వం అంటే దేవుడే సర్వస్వం అని గుర్తించటం. నువ్వు నేను వేర్వేరు లక్షణాలు కలిగి ఉండవచ్చు, కానీ మనం దేవుని దృష్టిలో ఒక సున్నా.